నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి గూగుల్ డేటా సెంటర్ పైన వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఎంతమంది అడ్డుపడ్డా సరే మరి మొత్తానికైతే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది, శంకుస్థాపన కూడా జరిగింది సార్. మరి గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి, అది కూడా వైజాగ్కి రావడంతో జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం ఏ విధంగా ఉంటుందంటారు? జగన్మోహన్ రెడ్డి ముఖ చిత్రం చూడాలి అని నాకు కూడా ఉంది, కానీ ఆయన ఇక్కడ లేడు, లండన్లో ఎక్కడో షాపింగ్లో ఉన్నట్టున్నాడు. లండన్లో ఆయన కుమార్తెలు ఇద్దరు అక్కడే ఉంటారు, బహుశా వాళ్ళని చూడటానికి వెళ్ళినట్టున్నాడు. ఆయన ముఖ చిత్రం చూడాలని నాకు కూడా కోరికగా ఉంది, కానీ బట్ మనకు అవకాశం లేదు. కాకపోతే ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు, గూగుల్ ఏఐ డేటా సెంటరు విశాఖపట్నం రాకుండా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు పన్నాడు, చాలా కుతంత్రాలు పన్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలామంది మేధావుల పేరుతో సమాజంలో చలామణిలో ఉన్న వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు. కొంతమంది రాజకీయ నాయకులు అయితే డైరెక్ట్గా వాళ్ళు గూగుల్ ఏఐ డేటా సెంటర్ గురించి వ్యతిరేకంగానే వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. డేటా సెంటర్ అంటే ఏం లేదు, అది పెద్ద గోడౌను, ఆ గోడౌన్లో వాచ్మెన్ ఉద్యోగాలు తప్ప ఏమి ఉండవు అని వైసీపీ నాయకులు విపరీతంగా ప్రచారం చేశారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాకుండా దేశం మొత్తం కూడా గర్వించదగ్గ స్థాయిలో మీకు గూగుల్ క్లౌడ్ అక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి సబ్సీ కేబుల్స్ ద్వారా 12 దేశాలకి కనెక్ట్ అయి ఉంటుంది విశాఖపట్నం. దీంతో చాలా రెవెన్యూ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ జనరేట్ అయిన రెవెన్యూ ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు కదా, మొత్తం భారతదేశం మొత్తానికి ఉపయోగపడుతుంది. ఇటువంటి ఒక అతి గొప్ప ప్రాజెక్టు రావటం ఒక్కటే కాదు, రాబోయే యుగం అంతా కూడా ఏఐ టెక్నాలజీకి సంబంధించింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యుగం రాబోతూ ఉన్నది. అట్లా ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది చంద్రబాబు నాయుడు కాన్సెప్ట్. ఐటీ రంగంలో ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ని తీసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఏ విధంగా తీర్చిదిద్దాడో మనం చూసాం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, చంద్రబాబు నాయుడు చెప్తున్న మాటలకి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే తెలియని రోజుల్లో, దాని గురించి చాలామంది ఎగతాళి చేస్తున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి హైదరాబాద్ సిటీని ఐటీ హబ్గా మార్చటం అనేది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ రోజున చంద్రబాబు నాయుడు చెప్తున్నది ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఆ డేటా హబ్గా నేను ఆంధ్రప్రదేశ్ని మారుస్తాను అని ఆయన చెప్తూ ఉన్నాడు. దీనికి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ హైదరాబాద్ ఉన్నది, సైబరాబాద్ మన కళ్ళ ముందరే కనపడుతూ ఉన్నది. ఈ రోజున ఈ డేటా సెంటర్ అనేది, డేటా సెంటర్లు రావటం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకు అంటే డేటా సెంటర్ల వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుంది, అందుకని ఏ దేశాలు తీసుకోవట్లేదు, అందుకు మన దేశానికి వచ్చింది అని చెప్పే మేధావులు కూడా ఉన్నారు. వాళ్ళే మళ్ళీ ఈ క్రెడిట్ మాదే, మేమే తీసుకొచ్చామని చెప్తారు. మీకు డేటా సెంటర్ వల్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, నీటి వినియోగం ఎక్కువ అవుతుంది, లేకపోతే ఇటువంటి విషయాలన్నీ తెలియని విషయాలు కాదు, కానీ వాటికి రెమెడీస్ కూడా ఉన్నాయి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. అవన్నీ చేస్తారు. ఏదైనా సరే ఓ చిన్న ఫ్యాక్టరీ పెట్టినా కానీ పొగ వస్తుంది, ఆ పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. ఫ్యాక్టరీలన్నీ మూయించేద్దామా? అట్లా మూయించాలంటే ముందర ఏమి మూయించాలో తెలుసా? సిమెంట్ ఫ్యాక్టరీలు మూయించాలి. జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ మొత్తం మూయించాలి. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీలు ద మోస్ట్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ ఇన్ ఎక్కడైనా సరే. మరి మూయించేద్దామా? భారతీయ సిమెంట్ని వీటిని అన్ని మూయించేద్దామా? అందుకని దానికి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి. అట్లాగే డేటా సెంటర్లకు సంబంధించి కూడా ఒక కూలింగ్ సిస్టము, దానికి సంబంధించిన వ్యవహారాలు, ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. నీకు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ వైజాగ్ రావటంతో దీని ఆధారంగా గూగుల్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మెటా వస్తున్నది, తర్వాత రిలయన్స్ వచ్చేస్తూ ఉన్నది. రిలయన్స్ వాళ్ళు డిక్లేర్ చేశారు, మేము గూగుల్ కన్నా మేము ఎక్కువ పెట్టుబడి మేము పెడతామని చెప్పి. గూగుల్ ఇప్పుడు 1 గిగావాట్ డేటా సెంటర్ పెడితే మేము 1.6 గిగావాట్ డేటా సెంటర్ పెడతామని వచ్చేస్తూ ఉన్నారు. ఎందుకు వస్తున్నారు అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీ కారణంగా అక్కడ సౌకర్యాలను కల్పిస్తూ ఉన్నారు. ఇటువంటి పెద్ద పెద్ద వెంచర్స్ రావటానికి వాటర్ అవైలబిలిటీ పెట్టారు, ల్యాండ్ అవైలబిలిటీ పెట్టారు, కరెంట్ అవైలబిలిటీ పెట్టారు, మ్యాన్ పవర్ అవైలబిలిటీ పెట్టారు. మీకు ల్యాండు, వాటరు, కరెంటు చాలా రాష్ట్రాలు ఇస్తాయి, కానీ ట్రైన్డ్ మ్యాన్ పవర్ని ఏ రాష్ట్రం ఇవ్వలేదు. అటువంటి ట్రైన్డ్ మ్యాన్ పవర్ని చంద్రబాబు నాయుడు రెడీ చేసిస్తూ ఉన్నాడు. దాన్ని ఈ విషయాన్ని ఆయన ప్రతి కంపెనీ దగ్గర చెప్తున్నాడు. మీరు కంపెనీ స్టార్ట్ చేయడానికి ల్యాండ్ ఎవరైనా ఇస్తారు, వాటర్ ఎవరైనా ఇస్తారు, కరెంట్ ఎవరైనా ఇస్తారు. నేను ఆ 3 ఇవ్వటంతో పాటు మ్యాన్ పవర్ కూడా ఇస్తాను. నా దగ్గర నా రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నేను ఇప్పించాను, వాళ్ళందరూ రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు, నీకు మ్యాన్ పవర్ ప్రాబ్లం కూడా లేకుండా నేను చూస్తాను అని చంద్రబాబు నాయుడు చెబుతుండటం వల్ల కంపెనీలు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఈ రోజున ఏఐలో చాలా సూపర్ టెక్నికల్ జాబ్ కదా అది, దానికి సంబంధించిన నిపుణులు రెడీగా ఉన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తే అందులో మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు నేర్పండి అని వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ యువత ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ యూత్ అంతా కూడా వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ న్యూ ఆపర్చునిటీస్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తే ఏం జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్ళక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్ళక్కర్లేదు, అమెరికా అంతకన్నా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆస్ట్రేలియా గురించి మర్చిపోవచ్చు, విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విదేశాలలో పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి విశాఖపట్నంలో, అమరావతిలో వాలిపోతూ ఉన్నాయి. మీరు శుభ్రంగా మీరు ఇంటి దగ్గరే ఉండి మీ తల్లిదండ్రులను చూసుకుంటూ, మీ పొలాలు, ఇళ్ళు ఏమన్నా ఉంటే వాటిని చూసుకుంటూ మీరు చక్కగా మీరు ఉన్న చోటే పని చేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా మీకు స్కిల్ డెవలప్మెంట్. ఆ స్కిల్ డెవలప్మెంట్ని తీసుకుంటున్నారు, వాళ్ళు చక్కగా లైఫ్లో సెటిల్ అవ్వటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నానికి కావాల్సింది ఏంటి అంటే ఈ గూగుల్ క్లౌడ్ లాంటివి రావటం కావాలి, రిలయన్స్ రావటం కావాలి, మెటా రావటం కావాలి. ఇటువంటివి రావటం చాలా అవసరం. ఇటువంటివన్నీ వచ్చిన తర్వాత, ఇటువంటివన్నీ ఇప్పుడు వస్తూ ఉన్న తర్వాత, ఇప్పుడు ప్రస్తుతానికి అమరావతిలో సివిల్ వర్క్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. దాదాపు 20 నుంచి 30 వేల మంది రాత్రింబగళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ వైజాగ్లో ఇవన్నీ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. మీకు సివిల్ వర్కర్సు, కన్స్ట్రక్షను, సివిల్ ఇంజనీర్లు ఎంతమంది కావాలో మీరు ఆలోచించండి. అందుకనే చంద్రబాబు నాయుడు చెప్తున్నది, ఇప్పటి వరకు మైగ్రేషన్ చూసాం, ఇక్కడి నుంచి రివర్స్ మైగ్రేషన్ చూస్తామని చెప్తూ ఉన్నాడు. అంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చే రివర్స్ మైగ్రేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూడబోతూ ఉన్నది. ఇప్పటికే చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచో బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆ కూలీలు, కన్స్ట్రక్షన్ లేబరు, వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ అమరావతి ఎక్కడుందని వచ్చి వాళ్ళు అక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు. మొత్తం ఇంజనీర్స్ మీరు చూడండి, అమరావతిలో సివిల్ ఇంజనీర్స్ అందరూ తెలుగు వాళ్ళే, ఆంధ్ర పిల్లలే, అక్కడ వాళ్ళే, లోకల్ వాళ్ళే. అంటే రేపొద్దున విశాఖపట్నంలో ఉత్తరాంధ్రకి సంబంధించిన ప్రతి బిడ్డకి అక్కడ రెడీగా ఉద్యోగం ఉంటుంది. రెడీగా మనం చేయాల్సిందల్లా చదువుకోవాలి, టెక్నికల్గా మనం సౌండ్ కావాలి, అదే మనం చేయాల్సింది. చేస్తే మన పిల్లలందరికీ కూడా అక్కడ
అద్భుతమైన భవిష్యత్తు ఉండబోతూ ఉన్నది. అందుకనే జగన్మోహన్ రెడ్డి బోర్న ఏడ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వాళ్ళ నీచ బుద్ధిని ప్రదర్శించిన, మేధావుల పేరుతోటి ఉన్న వాళ్ళు ఈ డేటా సెంటర్ గురించి చెడుగా వ్యాఖ్యానాలు చేసిన, కోర్టులకు వెళ్ళిన, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన, మీరు ఇక్కడికి రావడానికి వీల్లేదు అని లెటర్లు రాసిన, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా విశాఖపట్నం ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా కన్వర్ట్ అయిపోయింది. ఇది వాస్తవం. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్నది, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఉన్నది. ఈ రెండు కలిపి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం చూస్తూ ఉన్నది. అందుకనే చాలామంది మనం ఎక్కడికి వెళ్ళాలా అని గూగుల్లో వెతుక్కుంటారు. గూగులే వెతుక్కుంటూ విశాఖపట్నం వచ్చింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.